వెల్కమ్ టు హెల్త్ ఫైల్. గుండెపోటుకి గురవుతారని ఎవరికి వాళ్ళు అసలు అనుకోరు. గుండెపోటుకి గురయ్యేదాకా వాళ్ళకి ఆ రిస్క్ ఉందని ఎవరు గుర్తించరు. కానీ గుండెపోటు వచ్చే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎవరిలో అయినా ఉండొచ్చు. మరి ముఖ్యంగా హై బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్న, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఈ ముప్పు పొంచి ఉంటుంది. మరి హార్ట్ అటాక్కి గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి, ముందుగానే ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే మంచిది, హార్ట్ అటాక్కి గురైన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, యాంజియోప్లాస్టిక్ అనే సెంటింగ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీకర హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ కుమార్ గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. హార్ట్ అటాక్కి ఎవరికి కావాలి అనుకుంటారు, అందరూ సేఫ్ అనే అనుకుంటారండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ గురవడం మనలో చాలామందిని కన్ఫ్యూజన్, వీళ్ళు అంతా నార్మల్గానే ఉన్నారు కదా, ఎందుకు గురయ్యారని. అసలు మీరు మేజర్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ గమనిస్తూ ఉంటారు హార్ట్ అటాక్కి గురయ్యే వాళ్ళలో? హార్ట్ అటాక్ గురయ్యే వాళ్ళు యూజువల్గా మనం నమస్కారం అండి, ఐమ్ డాక్టర్ వెంకటేష్ కుమార్, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్. అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి హార్ట్ అటాక్స్? రిస్క్ ఫ్యాక్టర్స్ యూజువల్గా ఈ మిడిల్ ఏజ్లోనే ఎక్కువ చూస్తుంటామండి. ఈ మధ్యకాలంలో 40-45 ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. 45-50-55 ఆ ఇయర్స్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డయాబెటిక్స్, స్మోకర్స్, ఒబిసిటీ, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, అండ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ మోర్ స్ట్రెస్ అండ్ మోర్ ఎమోషనల్ డిస్టర్బ్, ఇటువంటి పీపుల్లోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ అటువంటివి వస్తున్నాయి. అవే చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఓకే, అంటే మేజర్గా డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్గా ఉండడం అనేది హార్ట్ అటాక్కి ఎక్కువగా దారితీసే ఛాన్స్ ఉంటుంది అంటుంటారు కదండి. అంటే రీసెంట్గా డయాబెటీస్ కానీ, లేకపోతే కొంతమందిలో సైలెంట్గా కూడా ఉండడం గమనిస్తుంటాం. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అలా సైలెంట్గా ఉండి సడన్గా హార్ట్ అటాక్కి గురయ్యే వాళ్ళని కూడా చూస్తూ ఉంటారా? చాలా చూస్తుంటాము. డయాబెటీస్లో చాలా కామను. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వెజల్స్ అనేవి మామూలుగా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఈ వెజల్స్లో అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అనేటివి ఎక్కువ చాలా ముందుగానే వచ్చేస్తాయి వెన్ కంపేర్ టు నార్మల్ పాపులేషన్. ఈ పీపుల్లో మనకు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. చాలా తొందరగానే నార్మల్ పాపులేషన్లో 60-70 ఇయర్స్ ఆ ఏజ్లో అబ్జర్వ్ చేసి అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటే వెజల్స్లో వచ్చే చేంజెస్, వెజల్స్ సన్నబడిపోవడము, వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడము, ఇటువంటి చేంజెస్ అన్ని ఈ డయాబెటిక్స్లో చాలా ముందుగానే వచ్చేస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ ఫ్యాక్టర్స్. సో దానివల్ల ఈ హార్ట్ అటాక్ అనేది కూడా కొంచెం చాలా అర్లీగా వస్తుంది వీళ్ళలో. అండ్ సైలెంట్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ అన్నట్టు మీరు చెప్పినట్టు వీళ్ళలో పెయిన్ అనేది పెద్దగా అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. చాలా సిమ్టమ్స్, సైన్స్ అనేటివి అంత ఎక్కువగా ఉండవు. సడన్గా నీరసపడిపోవడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటీగ్, ఈజీ ఫెటిగబిలిటీ, తర్వాత ఏమన్నా ఎక్కువగా చెమట పట్టడము, సడన్గా ఆయాసం రావడము, ఇటువంటివి యూజువల్గా ఈ డయాబెటిక్స్లో పెయిన్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి వీళ్ళు కొంచెం నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద యూజువల్లీ హ్యాపెన్స్ ఇన్ డయాబెటిక్స్ మోస్ట్ ప్రాబబ్లీ. హార్ట్ అటాక్ స్క్రీనింగ్ అంటే గురి కాకుండా ఉండాలంటే ఎవరు ఎంత ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్? హార్ట్ అటాక్స్లో బెస్ట్ పార్ట్ ఈజ్ ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. సో ప్రివెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్. ఇఫ్ యూ ఆర్ ఏ స్మోకర్ యూ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్. తర్వాత ఇఫ్ యూ ఆర్ ఒబీస్, ఇఫ్ యూ ఆర్ ఓవర్ వెయిట్ అండ్ ఆల్, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ వెయిట్. అండ్ దెన్ యూ షుడ్ రెడ్యూస్ యువర్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అండ్ హెల్తీ ఫుడ్ అండ్ ఎక్కువగా ఈ ఫ్యాట్ కంటెంట్ ఇవి ఎక్కువ ఉన్న వాటిల్లో ఎక్కువగా వాడకుండా ఉంటే బెటర్ అండి. ఇవి ఎక్కువ తీసుకోకపోతే మంచిది. అండ్ స్మోకింగ్ అటువంటి ఉంటే క్విట్ చేయాలి. తర్వాత షుగర్, డయాబెటిక్స్ ఇటువంటి వాళ్ళు షుగర్ను చాలా కంట్రోల్ చేసుకోవాలి. అది ఎక్కువగా ఓవర్ షూట్ కాకుండా చూసుకోవాలి. హైపర్ టెన్షన్ ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా బీపీ వాటినంతా కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ప్రివెంటివ్ కేర్ తీసుకుంటూ స్క్రీనింగ్ లాంటివి, చెకప్స్ లాంటివి ఎంత ఫ్రీక్వెంట్? చెకప్స్ యూజువల్గా మోర్ దాన్ 40 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవడం మంచిదండి. లైక్ దీంట్లో యూజువల్గా ఒక ఈసీజీ తీయించుకోవాలి, ఒక 2D ఎకో తీయించుకోవాలి. తర్వాత ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్
అంటే కొలెస్ట్రాల్ కంటెంట్, కొలెస్ట్రాల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ ఏ మోతాదులో ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ఆర్ దే సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డయాబెటీస్, షుగర్ కూడా చూస్తాము. వాళ్ళలో షుగర్ ఆర్బిఎస్ కూడా చూస్తాము. ఆర్బిఎస్ చూసి ఆర్బిఎస్ అండ్ ఇంకా అసోసియేటెడ్ కిడ్నీ రిలేటెడ్గా ఫస్ట్ స్క్రీనింగ్ అయిపోతుందండి. సీరం క్రియాటిన్ ఇవన్నీ కూడా చూస్తాము. దీస్ ఆర్ ద యూజువల్ థింగ్స్. ఓకే. ఉమెన్లో హార్ట్ అటాక్ రీజన్స్ ఎలాంటివి ఉంటున్నాయి ఎక్కువగా? ఉమెన్ యూజువల్లీ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్ట్ అటాక్స్ అండి టిల్ దే రీచ్ menopause age because of the estrogen levels in their blood. So nowadays after menopause they almost reach the same risk as men, but usually in these days we are seeing more heart attacks in women also. As I said, the reasons are the same, being more diabetics ఎక్కువ ఉండడం వల్ల, అండ్ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్, దే టేకింగ్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ ఆల్. వీటిల్లో ఉమెన్లో కూడా బాగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది అన్నమాట ఈ మధ్యకాలం. గుండెపోటు లక్షణాలు మెయిన్ ఆర్ ఉమెన్ తీసుకున్న సేమ్గానే ఉండే అవకాశం ఉంటుందా? డిఫరెంట్గా ప్రజెంట్ అవుతుంటాయా? బేసిక్గా ఎలాంటి లక్షణాల పట్ల అవగాహన ఉండాలంటారు? అదండి, యూజువల్గా హార్ట్ అటాక్ అనేది యూజువల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70 to 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇన్ ఏ హార్ట్ అటాక్. సో చెస్ట్ పెయిన్ అనేది ఎనీవేర్ ఇన్ ద చెస్ట్ ఫ్రమ్ ద అంబిలికస్ అప్ టు ద jaw, anywhere in the chest the pain, anywhere in these parts the pain may come. Usually this pain will be very severe, it will be very severe, and such type of pain the person would not have seen any time in his life. అటు అంత ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ వస్తుంది. తర్వాత యూజువలీ ద టైప్ ఆఫ్ పెయిన్ యూజువలీ ఇట్ రేడియేట్స్ టు ద లెఫ్ట్ ఆర్మ్, అండ్ యూజువలీ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే పెయిన్ అందరిలో సివియర్గానే ఉంటుందంటారా? మోస్ట్ అంటే ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్స్లో అంత పెయిన్ ఉండదండి, అండ్ ఎక్సెప్ట్ ఫర్ డయాబెటీస్ బికాజ్ న్యూరోపతి, దే హ్యావ్ సమ్ అసోసియేటెడ్ న్యూరోపతీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో పెయిన్ ఫ్యాక్టర్ అనేది అంత ఉండకపోవచ్చు. బట్ ఆ న్యూరోపతి లేకపోతే దే హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ యాజ్ దీస్ పీపుల్. పెయిన్ విల్ బి ఎక్స్క్రూసియేటింగ్ ఎస్పెషలీ, and sometimes this mimics hyperacidity also. In the epigastric region also there will be a continuous pain. This usually patients take it as gastritis or hyperacidity, కడుపులో మంట అని చెప్పి వాళ్ళు ఏదో జెలుసిల్లు, ఇటువంటి ప్యాంటస్, ఇవి యాంటాసిడ్ మెడిసిన్స్ ఇవి తీసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అంత ప్రొలాంగ్డ్గా తగ్గకపోవడం వల్ల దెన్ ఓన్లీ దే కమ్ టు ద మెడికల్ అటెన్షన్. సో these type of usually heart attacks are usually associated with chest pain, sometimes sometimes excessive dyspnea. మనిషి మామూలుగా ఉంటాడు, సడన్గా ఒక 1 week 10 daysగా యూజువల్గా ఆయాసం వచ్చేస్తుంది. చిన్న పని చేసినా కూడా ఆయాసం ఎక్కువైపోవడము, రాత్రుల్లో ఎస్పెషల్లీ ఆయాసం వచ్చి లేచి కూర్చోవడము, దీన్ని పిఎన్డి అంటాం, పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నీ అంటాం. పిఎన్డి, ఆర్థోప్నియా, పడుకున్నప్పుడు ఎక్కువ అవడము, ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఒక్కోసారి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ ఇటువంటి వాటిల్లో పెయిన్ అనేది ఉండదు. సో దీన్ని యూజువల్గా పేషెంట్స్ విల్ మిస్టేక్, ఎందుకో నీరసం ఉందో అట్లా దే టేక్ ఇట్ లైట్లీ, దే వోంట్ కమ్ ఫర్ మెడికల్ అటెన్షన్, అండ్ ఆఫ్టర్ ద డిస్నియా బికమ్స్ మోర్ సివియర్, దెన్ ఓన్లీ పేషెంట్ కమ్ టు మెడికల్ అటెన్షన్, దెన్ వీ మేక్ ఎ డయాగ్నోసిస్. ఓకే, అంటే బాగా నీరసం, ఆయాసం అనేవి కూడా హార్ట్ అటాక్ కావచ్చు. హార్ట్ అటాక్స్. ఓకే, అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్కే కారణం కదండి హార్ట్ అటాక్కి. అంటే ఆయాసం అనేది కొన్ని రోజులుగా కనిపించి హార్ట్ అటాక్, యాంజైనా లాంటివి కూడా కనిపించే హార్ట్ అటాక్కి కూడా గురవడం జరుగుతూ ఉంటుందా? ఎక్కువగా అవుతుందండి. ఈ ఆయాసం అనేది ఎందుకు వస్తుందంటే హార్ట్ అటాక్స్లో ఈ గుండె రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల ఈ లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఛాంబర్ ఇన్ అవర్ హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి, దీంట్లో లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాంబర్. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చే బ్లడ్ సప్లై కట్ అయిపోవడం వల్ల ఏంటంటే లెఫ్ట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. అంటే లెఫ్ట్ వెంట్రికల్ ఫంక్షన్ తగ్గిపోతుంది, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం మామూలుగా. ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోవడం వల్ల వెన్ ద హార్ట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పంప్ ద హోల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ విచ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద లంగ్స్, usually some blood gets stagnated in the left ventricle. That same amount will get stagnated in the left atrium also, which is the previous chamber to the left ventricle. That same amount of blood will get stagnated in the lungs also. So when the blood gets stagnated in the lungs,
air exchange will be affected and these people will feel dyspneic. ఓకే. This is usually the dyspnea. Dyspnea is not because of blocks, it is the associated effects of the reduced blood supply to the heart. ఒక్కోసారి జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్లో గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయి అంటుంటారు, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఆ టైంలో వాళ్ళు అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? యూజువల్గా ఏమంటే ఐ డోంట్ గెట్ యు. గుండె మామూలుగా జనరల్గా చెకప్స్ చేయించుకున్నప్పుడు ఈసీజీ ఎకో లాంటివి గుండె రక్తనాళాల్లో కొంతవరకు బ్లాకేజెస్ ఉన్నాయి అంటుంటారు కదండి, వాళ్ళకేం ఏమి సిమ్టమ్స్ ఉండవు కదా, అంటే మైనర్ బ్లాకేజెస్ ఉన్నప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్ రక్తనాళాల్లో బ్లాక్ అనేది ఇట్ హ్యాస్ టు బి క్వాంటిఫైడ్ అండి. క్వాంటిఫైడ్ అంటే మనకి ఇప్పుడు టూ వెరైటీస్ ఉన్నాయి, కరోనరీ యాంజియోగ్రామ్, నెక్స్ట్ వన్ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అని రెండు ఉంటాయన్నమాట. సిటీ యాంజియోగ్రామ్ ఆల్సో విత్ హై రెజల్యూషన్ సిటీ మిషన్స్, ద రెజల్యూషన్ ఈజ్ గుడ్ అండ్ వీ కెన్ యాక్చువల్లీ క్వాంటిఫై ద అమౌంట్. యూజువల్లీ ఇఫ్ ద బ్లాక్స్ ఆర్ మోర్ దాన్ 75%, దీస్ పేషెంట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అండ్ ఆల్. If 3 vessels are involved and if the blocks are more than 50 to 60%, these patients can be subjected to coronary bypass surgeries also. If the blocks are less than 50%, after only 1 or 2 vessels are involved, then మీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గించుకోవాలండి. రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ స్మోకర్, ఇఫ్ డయాబెటిక్ అండ్ ఇఫ్ హిజ్ ఫుడ్ ఇంటేక్ ఈజ్ మోర్, the fat intake is more, all those things if he can curtail, and if he does regular exercises అవి ఏం చేసుకుంటూ అతని బాడీ వెయిట్ను కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే దీస్ అండ్ యూ కెన్ యాడ్ సమ్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆల్సో లైక్ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, సమ్ ఎకోస్ప్రిన్ అని బేసిక్ డ్రగ్, అండ్ సమ్ యాంటీ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ లైక్ అటోర్వాస్టాటిన్, ఇటువంటి మెడిసిన్స్ కొన్ని యాడ్ చేసేసి ఇఫ్ దేర్ ఆర్ ఆల్రెడీ బ్లాక్స్ ఇన్ ద హార్ట్, బై డూయింగ్ దీస్ థింగ్స్ యూ కెన్ కీప్ ద బ్లాక్స్ ఇన్ ద స్టేబుల్ వేర్ దే ఆర్, ఆర్ యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ రెడ్యూస్ ద సివియరిటీ ఆల్సో సమ్టైమ్స్. మల్లికార్జున గారు కాల్ చేద్దాం. మల్లికార్జున గారు నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారితో మాట్లాడాలా? చెప్పండి, నేను డాక్టర్ చెప్పండి సార్. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి సార్. నాకు 6 years బ్యాక్ స్టంట్ వేశారండి. నాకు నెల్లూరు శివపురిలో వేశారండి మాకు. అప్పటి నుంచి లైట్ గా చెస్ట్ కేపులు వస్తున్నట్టుగాను, ఏదో పట్టేసినట్టుగాను, నొక్కినట్టుగాను, బరువుగా ఉన్నట్టుగాను ఉంటుంది. కొంత మళ్ళీ ప్యాంటాస్ 40 ఇవన్నీ టాబ్లెట్స్ డాక్టర్ గారు మళ్ళీ గుంటూరులో కూడా చూపెట్టాం. మా బ్రదర్ లంగ్ స్పెషలిస్ట్ ఉంటాను, అవేం లేదు అన్నాడు అవన్నీ. కానీ నైట్ పండుకున్నప్పుడు ఇది ఉత్తుకున్నట్టుగాను, ఏదైనా హార్ట్ మీద చేయి గట్టిగా పెడితే కొద్దిగా బాగానే ఉంటుంది సార్. అది కానీ తీస్తే జుగు అన్నట్టుగాను, బబుల్స్ వచ్చినట్టుగాను ఏదో ఉంటుంది సార్ ఈవినింగ్ 4 గంటలకి. అవునండి, అవునా, ఓకేనండి. దానివల్ల నేను తీసుకోవాలని జాగ్రత్తలు ఏంది, మీ దగ్గర రావచ్చా? జాగ్రత్తలు చేసే ముందు చూపన వస్తాం. ఓకేనండి. ఇప్పుడు మీరు స్టెంట్ వేశారన్నారు కదా 6 years బ్యాక్, అప్పటి నుంచి కొన్ని మెడిసిన్స్ అట్లే కంటిన్యూ చేస్తున్నారా? హలో మల్లికార్జున్ గారు. I think his call got cut. So I will answer him through this TV at least. బేసికలీ హిస్ ప్రాబ్లమ్ ఈజ్ 6 years బ్యాక్ అతను స్టెంటింగ్ వేయించుకున్నాడండి. 6 years బ్యాక్ స్టెంటింగ్ వేయించుకున్నా కూడా దే షుడ్ యూజ్ సమ్ మెడిసిన్స్. బేసిక్ అంటే స్టెంట్ వేయగానే కొన్ని ఎక్కువ మెడిసిన్స్ ఇస్తాం మనము. యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అనేవి 2 రకాల మెడిసిన్స్ ఇస్తాము. ఆ 2 రకాల యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్, ఈ 3 డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెంటింగ్ వేశాక. వీళ్ళల్లో మనము ఈ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ 2 రకాలు మనం యూజువల్గా 3 years వరకు కంటిన్యూ చేస్తాము. ఈ యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాము. ఈ 2 రకాల యాంటీప్లేట్లెట్ డ్రగ్స్లో కూడా ఒక రకం అనేది యూజువల్గా 3 years తర్వాత తగ్గించేయచ్చు. డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ మే నాట్ బి నెసెసరీ ఆఫ్టర్ 3 years. సో అట్లీస్ట్ 1 యాంటీప్లేట్లెట్ డ్రగ్ హీ హ్యాస్ టు యూజ్ లైఫ్ లాంగ్ అండ్ అసోసియేటెడ్ విత్ దట్ 1 యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్, యూజువల్లీ అటోర్వాస్టాటిన్. దిస్ దే హ్యావ్ టు యూజ్ లైఫ్ లాంగ్ వన్స్ దే అండర్వెంట్ స్టెంటింగ్. సో ఇది వేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఆ స్టెంట్ అనేది అది ఈ రీస్టినోటిక్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ద సిమ్టమ్ వాట్ హీ వాస్ టెల్లింగ్ అంటే గుండె పట్టేసినట్టుగా ఉండడం ఇవనేది
అవి ఇన్వెస్టిగేట్ చేయాలండి. ఈసీజీ ఒకటి తీయాలి, 2D ఎకో అనేది చేయాలి. తర్వాత అతను చేయగలిగితే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఒకటి చేయగలిగితే దట్ ఈస్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. దాంట్లో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. వీటిల్లో ఏదన్నా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఏమన్నా పాజిటివ్ వస్తే ద పేషెంట్ షుడ్ బి సబ్జెక్టెడ్ ఫర్ యాంజియోగ్రామ్ అండ్ డిపెండింగ్ ఆన్ ద యాంజియోగ్రాఫిక్ ఫైండింగ్స్ ఈ షుడ్ బి సబ్జెక్టెడ్ టు ఫర్దర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో మేడం, నమస్తే, చెప్పండి. కిరణ్ మేడం, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మేడం? చెప్పండి చెప్పండి. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. నా పేరు కిరణ్ సార్. అంటే నా ఏజ్ 23 సార్. నాకు అప్పుడప్పుడు చెస్ట్ దగ్గర బరువుగా ఉంటుంది సార్. నాకు చెస్ట్ పట్టేసినట్టు ఉంటుంది సార్. గత 1 ఇయర్ లాస్ట్ ఇయర్ నుండి కూడా కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్. మధ్యలో తగ్గింది సార్. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి అప్పుడే ఇలాగ అనిపిస్తుందని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, ఇంకా సిటీ యాంజియోగ్రామ్ చేయించారు సార్. సిటీ యాంజియోగ్రామ్ కూడా చేశారా? చేశారు సార్. సిటీ యాంజియోగ్రామ్ కూడా 0 కాల్షియం స్కోర్ వచ్చింది సార్. దాని తర్వాత కూడా ఇంకా అలా కంటిన్యూస్ అవుతుంది సార్. ఇంకా అలా డాక్టర్ విష్ చేస్తుంటే వాళ్ళు ఏమో నువ్వు ఎక్కువ యాంగ్షియస్ ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటున్నారు సార్. యూజువల్గా ఇవి ఏంటి కార్డియక్ యాంగ్షియస్ అంటారు, కార్డియక్ న్యూరోసిస్ అంటారు. యూజువల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఎక్కువగా ఒక ఏజ్ వచ్చాక ఈ చెస్ట్ పెయిన్, చెస్ట్లో ఏ విధమైన నొప్పి వచ్చినా అది హార్ట్ అటాక్ వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు. ఏమండి కిరణ్ గారు? సార్ రీసెంట్గా మా మదర్ కూడా కొంచెం మ్యాసివ్ హార్ట్ అటాక్ తో అది దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ అండి. యూజువల్గా మన దగ్గర బంధువులకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు కూడా ఇటువంటి రిస్క్ ఉంటుందేమో అని భయపడడం చాలా సర్వసాధారణం ఇది. బికాజ్ మీరు ఇప్పుడు అన్ని టెస్టులు చేయించుకున్నారు, సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ కూడా నార్మల్ కాబట్టి ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు వరీ ఎనీథింగ్ అబౌట్ దిస్. అండ్ మీరు అదే యూజువల్గా ఎటువంటి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్, ఇటు స్మోకింగ్ అటువంటి ఏమైనా ఉంటే అవన్నీ స్టాప్ చేసేసేయండి. అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యూ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ డూ రెగ్యులర్ వాకింగ్ ఫర్ 30 minutes to 45 minutes in a day and keep your weight under control. That is more than enough. And once in 2 years, once in 3 years ఇట్లా అంటే ది మే నాట్ బి నెససరీ. ఇట్లా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడంతా అట్లీస్ట్ ఒక ఈసీజీ అనేది తీస్తూ ఉండండి. దాంట్లో ఫర్దర్గా ఏమన్నా చేంజెస్ వస్తే అప్పుడు చూడొచ్చు. అండ్ నార్మల్ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ డజంట్ రూల్ అవుట్ దట్ యూ విల్ నాట్ గెట్ హార్ట్ అటాక్ ఎనీ టైమ్. బట్ ద కరోనరీ అది హార్ట్ అటాక్ అనేది రావచ్చు, అంటే మీకు వస్తుందని కాదు. బట్ డోంట్ నెగ్లెక్ట్ బికాస్ దట్ ఈజ్ నార్మల్. చెస్ట్ పెయిన్ మనం నెగ్లెక్ట్ చేయరాదు. ఎక్కువ వస్తే మాత్రం టేక్ అన్ ఈసీజీ అండ్ టేక్ ఏ డాక్టర్స్ అడ్వైస్ ఆర్ ఎల్స్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ రెడ్యూస్ యువర్ హైపర్ అసిడిటీ, అంతగా కారము మసాలా ఉండే మెడిసిన్స్ ఫుడ్స్ అవి తగ్గించేసేసి డూ ద నార్మల్ థింగ్స్ అండి. సుజనా గారు కాల్ చేద్దామండి. సుజనా గారు హలో. ఓకే, చాలామంది అనుకుంటారు ఒకసారి హార్ట్ అటాక్కి గురయ్యి లేకపోతే ముందుగానే గుర్తించి స్టెంటింగ్ చేయించుకుంటే ఇంకా సేఫే అని అనుకుంటారు. వాళ్ళకి మళ్ళీ స్టెంటింగ్ చేయాల్సిన అవసరం కానీ మళ్ళీ గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ ఉంటుందంటారు అండి. యూజువల్గా ఇటువంటి మామూలుగా ఏమవుతుందంటే ఇది ముందుగా స్టెంటింగ్ చేయించేసుకోవడం అనేది యూజువల్గా అది మనం స్టెంట్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది. ఇప్పుడు కరోనరీ ఆర్టరీస్లో మోర్ దెన్ 75% బ్లాక్ ఉంటే కానీ మనం స్టెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 75% దిర్ ఇస్ నో నీడ్ ఆఫ్ స్టెంటింగ్. సో 75% బ్లాక్ వచ్చేసినప్పుడు ఏ కరోనరీ ఆర్టరీలో ఉన్నా దేర్ విల్ బి డెఫినెట్లీ సమ్ సిమ్టమ్స్ లైక్ ఎగ్జర్షనల్ చెస్ట్ పెయిన్ ఆర్ నడిచినప్పుడు కానీ ఏదో ఒకటి చేసినప్పుడు వాళ్ళకు కొంచెం గుండెల్లో బరువుగా ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ప్రొవిజనల్ స్టెంటింగ్ అనేది దిస్ మే హ్యాపన్ సమ్ టైమ్స్. ఈ మరీ కాషియస్గా ఉన్నోళ్ళు వాళ్ళకి సిమ్టమ్స్ లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ రీస్టినోటిక్ ఛాన్సెస్ అనేటివి ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్ అండి. ఇఫ్ ద ప్రొసీజర్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ద వే ద స్టెంట్స్ హ్యావ్ బీన్ పుట్ అండ్ రెసిడ్యువల్ అంటే అది ఒకసారి స్టెంట్ డిప్లాయ్ చేసినప్పుడు సరిగ్గా అది డిప్లాయ్ అవ్వదు. మధ్యలో కొన్ని చోట్ల అది సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వదు. అటువంటివి కూడా సరిగ్గా చూసుకొని వాటిని సరిగ్గా ఎక్స్పాండ్ చేసి సరిగ్గా ఒక కరెక్ట్ డైమెన్షన్ తీసుకెళ్ళి అది డిప్లాయ్ చేస్తే రీస్టినోటిక్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఈ రీస్టినోటిక్ ఛాన్సెస్ అనేవి ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే when the procedure is faulty. యూజువల్గా అంటే if the restenosis occurs very early within 2 months, 3 months or within 6 months లోపల వస్తుందంటే
ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ వల్లనే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ స్టెంట్ వేస్తున్నప్పుడు ఆ స్టెంట్ ఏదన్నా ఒక ప్లాక్లో పడిపోయినప్పుడు కానీ, అది ఏదైనా చిన్న ప్లాకు ఇది అవ్వడం వల్ల, డిసెక్షన్ అటువంటి రావడం వల్ల కానీ, ఆర్ వెన్ ద స్టెంట్ ఈస్ డిప్లాయిడ్ అది సరిగ్గా డైలేట్ చేయకపోవడం కానీ, ఇవన్నీ ఉండడం వల్ల, ఆర్ ద అదర్ థింగ్స్ ఆర్ వెన్ దే ఆర్ నాట్ రెగ్యులర్ విత్ దేర్ మెడిసిన్స్. ఈ నేను ముందు చెప్పినట్టు 2 యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అనేది కంపల్సరీ. అవి మాత్రం ఫస్ట్ 3 years వరకు యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఎవ్రీ డోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ వీ హ్యావ్ సీన్ 2-3 doses 2-3 రోజులు మిస్ అయిన వాళ్ళకు కూడా చెస్ట్ పెయిన్లు, ఆ స్టెనోసిస్లు వచ్చిన కేసెస్ మేము చాలా చూసాం మా ప్రాక్టీస్లో. సో ఇవన్నీ పాటిస్తూ ఉంటే రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ యూజువలీ లెస్, నాట్ దట్ మచ్. స్టెంట్ వేసిన ఏరియాలో కాకుండా వేరే రక్తనాళాల్లో బ్లాకేజెస్ రాకుండా ఆ మెడిసిన్స్ తోటి వాటితోటి మేనేజ్ చేయగలరా? డెఫినెట్గా అండి. ఈ మెడిసిన్స్ అనేటివి వన్స్ ఇప్పుడు బికాస్ ద స్టెంటింగ్ ఉన్న దగ్గర మనము వేసేసిన తర్వాత మెడిసిన్స్ వాడుతుంటాం కాబట్టి దే ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద వాట్ యూ కాల్ ఈ ప్లాక్స్. ఈ ప్లాక్ సైజును పెరగకుండా ఈ మెడిసిన్స్ కొంచెం దే ప్రొటెక్ట్. డెఫినెట్లీ దట్ వోంట్ గో. ఓకే, చాలామంది హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ 2 ఒకటే అనుకుంటారు. ఒక్కసారి ఒక కార్డియాలజిస్ట్కి రెండింటికి తేడాలు ఏంటో చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అనేది యూజువల్గా అది మనం ఏ పని చేసినా ఆయాసం రావడము, కాళ్ళ వాపు రావడము, యూజువల్గా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ ఫెయిల్యూర్ అన్న వాటిల్లో. హార్ట్ ఫెయిల్యూర్లో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ మజిల్ వీక్ అయిపోవడం వల్ల వస్తుంది. హార్ట్ మజిల్ వీక్ అయిపోవడం వల్ల. హార్ట్ అటాక్ అనేది హార్ట్ మజిల్కు బ్లడ్ సప్లైలో బ్లాక్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ మజిల్ ఎస్హెచ్ వీక్ అయిపోవడం వల్ల వస్తుంది. అటువంటి వాళ్ళలో హార్ట్కు బ్లడ్ సప్లైలో ఏమాత్రం తేడా ఉండదు. బ్లడ్ సప్లై విల్ బి పర్ఫెక్ట్లీ నార్మల్. బట్ హార్ట్ మజిల్ ఈ మయోసైట్ అయితే ఏది ఉంటుందో అది అన్ఎక్స్ప్లెయిన్డ్. దానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి కాజ్ తెలియదు. ఇడియోపాథిక్ అంటాం దీన్ని, ఇడియోపాథిక్ అంటాం. సో ఇడియోపాథిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి. సడన్గా బికాజ్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్కహాలిక్స్, ఇటువంటి వాటిల్లో న్యూట్రిషనల్ కార్డియోమయోపతి ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల ఏమవుతుందంటే హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోవడం వల్ల దీన్ని డైలేట్ అయిపోయి ఈ ఫంక్షనల్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో హార్ట్ అటాక్ అనేది వస్తుంది అన్నమాట. సో హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. హార్ట్ అటాక్ ఈజ్ బికాస్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ ద బ్లడ్ ఫ్లో టు ద హార్ట్. హార్ట్ అటాక్కి గురైన వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ గురయ్యే రిస్క్ ఉంటుందా? డెఫినెట్గా అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. హార్ట్ అటాక్ అనేది, సో వాట్ ఈజ్ హార్ట్ అటాక్? ఇప్పుడు బ్లడ్ సప్లై తగ్గడం వల్ల. సో వాట్ ఈజ్ ఇట్ ఎండ్ రిజల్ట్? ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఏ దానికైతే అది ఆ బ్లడ్ ఎక్కడికి పోతుంది? ఈ హార్ట్ మజిల్కే వెళ్తుంది. సో ఈ హార్ట్ మజిల్ అనేది ఏమవుతుంది? వీక్ అయిపోతుంది ఈ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల. సో ఈ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వీక్ అయిపోవడం వల్ల ఫైనల్గా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఈ హార్ట్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది అండ్ ఈ వాపులు వస్తాయి, ఆయాసం వస్తుంది, ఇవన్నీ. సో దీస్ ఆర్ వేరియస్. ఇస్కీమిక్ కార్డియోమయోపతి అంటాం. ఇస్కీమిక్ కార్డియోమయోపతి అంటే ఏంటి? బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చే కార్డియోమయోపతి ఇస్కీమిక్ కార్డియోమయోపతి. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే ఏంటంటే ఇడియోపాథిక్. డిఫరెంట్. ఓకేనండి డాక్టర్ వెంకటేష్ కుమార్ గారు, హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ప్రివెంటివ్ కేర్ ఏంటి, అండ్ స్క్రీనింగ్ టెస్టులు ఎవరు ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే మంచిది, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి, హార్ట్ అటాక్కి హార్ట్ ఫెయిల్యూర్కి డిఫరెన్సెస్ గురించి ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.